తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శంబాల చిత్రం ఏ ఒక్కరిని నిరాశపరచదని, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని, ఈ నెల 25న ఈ చిత్రం విడుదల అవుతుందని హీరో ఆది సాయి కుమార్ అన్నారు. శంబాల చిత్ర ప్రమోషన్ లో భాగంగా సోమవారం భీమవరంలో సందడి చేశారు. ముందుగా భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని హీరో ఆది, హీరోయిన్ అర్చన అయ్యర్, నటులు ఇంద్రనీల్ దర్శించుకున్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హీరో ఆది మాట్లాడుతూ, కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారని, అలాంటి డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నామని, ట్విస్ట్, టర్న్స్, సైన్స్, మూఢనమ్మకాలు ఇలా అన్ని అద్భుతంగా ఉంటాయని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని రూపొందించారన్నారు. 1980ల నాటి పల్లెటూరి వాతావరణంలో ఈ కథ కొనసాగుతోందని, మూఢనమ్మకాలతో నిండిన ఆ గ్రామంలో జరిగే అతీంద్రియ పరిణామాలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా ఉంటాయన్నారు. భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ రోల్లో నటిస్తున్నానని, ఈ చిత్రంలో 2 పాటలు ఉంటాయని అన్నారు. ఈ సినిమా మొత్తం ఉత్కంఠంగా సాగుతుందని, ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతుందన్నారు. బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 కూడా అదే రోజు వస్తుందేమో అని మాలో కంగారు కూడా ఉందని అన్నారు. హీరోయిన్ అర్చన మాట్లాడుతూ, శంబాల లాంటి అద్భుతమైన చిత్రంలో మంచి పాత్రను పోషించడం ఆనందంగా ఉందని, ఇంత గొప్ప క్యారెక్టర్ ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలని, తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని కథాంశంతో సినిమా తీశారన్నారు. శంబాల సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంద్రనీల్ మాట్లాడుతూ, శంబాల తనకు కంబ్యాక్ మూవీ అవుతుందని, అందరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందన్నారు. కొత్తపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్దితోనే ఆ ప్రాంతం విరాజిల్లుతుందని ఆకివీడు ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి, దేవస్థానం అభివృద్ది కమిటీ చైర్మన్ గుర్రం శ్రీనివాసరావులు అన్నారు. మంగళవారం ఆకివీడు పిల్లలమరి అగ్రహారం శివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం నుండి ₹1,10,00,000 గ్రాంట్ అయిందన్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ పార్టీ అధ్యకులు గంధం ఉమా సత్యనారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు మొవ్వ సుబ్రహ్మణ్యం రవి, కిమిడి నాగరాజు, నేరెల రామచంచయ్య, కౌన్సిలర్ నిమ్మల నాగు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆకివీడులో పిల్లలమరి వారి అగ్రహారంలో వేయించేసి ఉన్నటువంటి ఈ దేవస్థానం పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం వారిచే ఏర్పాటు చేయబడినటువంటి ఈ సిజిఎఫ్ గ్రాంట్ వివరాలు ప్రజలకు మీ ద్వారా తెలియజేయడం కోసం, పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆకివీడులో ఏం చేసినటువంటి ఈ వెంకటరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అత్యంత పురాతనమైనది, మహామహిమాన్వితమైనది. మరి ఆ రోజు స్థానిక శాసనసభ్యుల వారి కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా వారి తనయుడు భరత్ గారు ఇక్కడికి విచ్చేసినప్పుడు, ఈ దేవాలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు ఈ దేవాలయం పునర్నిర్మాణం గురించి ఆయనకి తెలియజెప్పడం, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం ఖచ్చితంగా అని ఆయన మాట ఇవ్వటం, ఆయన ఇచ్చిన మాటకి అనుగుణంగా ఈరోజు మరి కేవలం అతి తక్కువ కాలంలోనే ఈ దేవాలయ నిర్మాణానికి మరి ఆయన యొక్క సహాయ సహకారాలతో, రఘురామకృష్ణరాజు గారి యొక్క సహాయ సహకారాలతో ₹1,65,00,000 ఎస్టిమేట్లు తయారు చేసి సిజిఎఫ్ గ్రాంట్ నిమిత్తం పంపిన వెంటనే మరి దేవాదాయ శాఖ మార్చులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ₹1,10,00,000 ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి 55 లక్షలు ప్రజల కంట్రిబ్యూషన్ ద్వారా నిర్మాణం ముందుకు తీసుకువెళ్ళడానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. పురాతన శివాలయం శ్రీ వెంకటలింగేశ్వర స్వామివారి ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దీన్ని ఆకివీడు మండల పార్టీ అధ్యక్షులు మోటు ప్రసాద్ గారు గౌరవ ఎమ్మెల్యేగా దృష్టిలో పెట్టగా, వారు వెంటనే స్పందించి ఏదైనా దేవాలయాలు అభివృద్ధి చెందాలంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే చెందుతూ ఉన్నాయి. అందులో భాగంగా వెంటనే ఎండోమెంట్ మినిస్టర్ గారికి శాంక్షన్ ఆర్డర్ పంపగా ఈరోజు ₹1,65,00,000 గ్రాంటు రిలీజ్ చేయడం, అందులో భాగంగా ₹1,10,00,000 గవర్నమెంట్, 55 లక్షలు మ్యాచింగ్ ఫండ్స్గా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలంతా కలిసి 55 లక్షలను మనం గ్రాంటు చూపించిన వెంటనే మనకు రిలీజ్ అవుతుంది. అలాగే వేరే ఒక ఫండ్ నుంచి కూడా ఒక 50 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఒక పెద్ద ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఒక ₹50 లక్షలు ఇంచుమించు ఒక 3 కోట్ల పైగా పెట్టి ఇక్కడ శివాలయం నిర్మించాలి. అయితే దానిలో భాగంగా ఎవరైతే ఈ పనికి సమర్థవంతంగా పూర్తి చేయగలరనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎండోమెంట్ తరఫున కానీ, లేకపోతే ప్రభుత్వం తరఫున కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దల తరఫున కానీ గుర్రం శ్రీనివాస్ గారిని మనం ముందుగా ఆయనకి ఇక్కడ ఈ బాధ్యతలు అప్పగించి వారితో పాటు వారికి సహకరించే విధంగా
కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మాణం పూర్తి చేసుకోవాలని చెప్పని వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వెంకటలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం కోసం మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, కూటమి ప్రభుత్వం అందరికీ పేరు పేరున మేము ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు బాగా పురాతనమైన ఈ దేవస్థానాన్ని కట్టుబడడానికి అడిగినప్పుడు తొందరలో మీకు గ్రాంట్ చేస్తామన్నారు. అలాగే 1,65,00,000 రూపాయలు గ్రాంట్ చేస్తాం జరిగింది. పార్వతీ సమేత శ్రీ వెంకటలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం గురించి అందరం కూడా సమావేశం చేయడం జరిగింది. మరి ఈ రోజున మన ప్రియతమ శాసనసభ్యులు ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఆశీర్వాదంతో ఆనం రామనారాయణ రెడ్డి గారి దేవస్థానం మినిస్టర్ గారు చొరవతో మరి ఈ రోజున మనకి గ్రాంట్ ఇవ్వటం జరిగింది. మరి ఈ నిర్మాణానికి ఎట్టి పరిస్థితులు ఏ పని ఉన్నా కూడా పూర్తిగా శ్రీనివాస్ గారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పిలిచిన వెంటనే వచ్చి మీ కార్యక్రమాలకు ఏ విధమైనటువంటి భంగం కలుపుకోకుండా మేము సహకారం చేస్తామని పత్రికా విలేకరుల ముందు మీరు అందరికీ కూడా తెలియజేసుకుంటాం. స్వామివారి దేవస్థానం పునర్నిర్మాణం చేయదలిచి దానికి సంబంధించి ఎస్టిమేట్లు రెడీ చేసి శ్రీ గౌరవ శాసనసభ్యులు శ్రీ రఘురామకృష్ణరాజు గారి ద్వారా డిపార్ట్మెంట్కి తెలియజేయడం జరిగింది. సిజిఎఫ్ గ్రాంట్ చేయమని చెప్పి వారు దేవాలయానికి 1,65,00,000కి ఎస్టిమేట్లు తయారు చేసి పంపితే 1,10,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తూ 55,00,000 రూపాయలు మ్యాచింగ్ కంట్రిబ్యూషన్గా చెల్లించి ప్రతిపాదనలు పంపిస్తే కనుక వెంటనే పనులు మొదలు పెట్టుకోవడానికి అనుమతిస్తామని చెప్పి శాంక్షన్ ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. దీని ప్రకారం మనం ఈ రెనోవేషన్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకుని ఆ తర్వాత మనం టెండర్ పిలుచుకోవడం, మిగతా వర్క్ స్టార్ట్ చేయడం, ఈ దేవాలయం పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుంది. పురాతనమైనటువంటి శివాలయం అండి ఇది. పల్లెలమరివారి అగ్రహారం శివాలయం అంటారు. ఇది 1856కి పూర్వం నుంచి కూడా ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు. ఆమెకి అర్చన పిల్లలమరివారి తరఫున వారే చేసుకుంటూ రావడం జరిగింది. తర్వాత కాలంలో మా తాతగారి నుంచి కూడా నేను 4వ తరం వ్యక్తిని. అలాగే మాకు ఈ దేవాలయం చెప్పి స్వామివారి యొక్క వైభవాన్ని, ఈ గుడి చాలా చిన్నగా ఉండడం, చాలా చిన్నగా ఈ గుడికి ఎవరైనా వచ్చి కార్యక్రమం చేయటము అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వైశ్యులు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీరు నలుగురు రావడమే తప్ప బయట నుంచి ఎవరు రావడం అనేది ఇక్కడ ఎవరికి తెలియదు. అటువంటి దేవాలయాన్ని ఈ రోజున మనకి ఇంత అభివృద్ధిగా తీసుకొచ్చి కార్యక్రమాలకి ఇంత చేయడానికి కారణం స్వామి శాలిగ్రామ స్వరూపుడు. భీమవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం టూటౌన్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు విచ్చేసి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నా నయీం అస్మి ఉత్తర్వుల మేరకు భీమవరం పరిధిలోని విద్యా సంస్థల్లో ట్రాఫిక్ రూల్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ ను అధిగమించి సెల్ ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు చట్టాలను గౌరవించాలని, తెలియని వారికి తెలియజెప్పాలని, అతివేగంతో కూడిన ప్రయాణం ప్రాణాంతకమని అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్లక్ష్య ధోరణితో డ్రైవింగ్ చేసేవారు ప్రమాదాల బారిన పడటంతో వారికి, వారి మీద ఆధారపడిన కుటుంబాలకు తీరని నష్టం జరుగుతుందని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ గమ్యం చేరాలని, ముఖ్యంగా విద్యార్థులు తెలియని వారికి చెప్పే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నాయుడు, ట్రాఫిక్ ఎస్ఐ సిహెచ్ కోనేటిరావు, ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మాకు యాక్సిడెంట్ ఎప్పుడో తెలిస్తే మనకు తెలుస్తుందా? నిజంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆ ముందు క్షణం వరకు కూడా తెలియదు వాడికి యాక్సిడెంట్ అవుతుంది, తెలుసా? ఎందుకంటే జీవితంలో ఒకసారి చాలు, ఏ బాధలో చెయ్యో అదే తర్వాత దెబ్బతింది అనుకో పిచ్చోడు తయారైపోతాం. అంటే హెడ్ ఇంజరీ అంటే అది ఏమవుతుందో లోపల ఏమో తెలియదు ఎవరికైనా. కాలు అనుకో చేయరిందని చెప్తాము, కాలు ఎరిగిందని చెప్తాము, తర్వాత కట్ చేసుకుంటే కొంతవరకు సేవ్ అవుతాం. కానీ హెడ్ ఇంజరీ లోపల మొత్తం మీరు ఎంత తెలివైనా సరే అది లోపల బ్రెయిన్ వల్ల తర్వాత కదా దెబ్బతిస్తే ఏమవుతుంది, లోపల డ్యామేజ్ ఏంటంటే ఆపరేషన్ కూడా సరి సెట్ అవ్వవు. బ్రెయిన్ ఆపరేషన్ ప్రత్యేకించి కొత్తగా ఏముండదు, ఓన్లీ లోపల గంటలు గంట చేస్తారు అంతే. కొత్తగా ఆపరేషన్ చేయడం చాలా క్రిటికల్. అది ఒక బ్రెయిన్ అంటే కనపడదు, ఒక గుజ్జులా ఉంటుంది అంతే. దానికి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి పైన అంతా కూడా ఇంత పొర కప్పు కూడా ఉంటుంది.
మీరు దాన్ని తీసుకెళ్ళి కొండ పగిలిపోయినట్టు పగిలిపోతుంది. ఏంటి నేలమ పడ్డదంటే కొండ పగిలినట్టు పగిలిపోతుంది. పగిలిపోతుందంటే ఇంకా మొత్తం స్మాష్ అన్నమాట. చిన్న దెబ్బ చాలు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనం మన సెల్ ఫోన్కి గాడ్ లేకపోతే చాలా ఫీల్ అవుతాం, ఎందుకంటే ఫీల్ అయిపోతాం. మరి ఇంత దేహాన్ని, మన మైండ్ని, మన ఫ్యూచర్ని అంత కంట్రోల్ చేస్తే మన మెదడుకి ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలి? మనం కంపల్సరీగా యాక్సిడెంట్ అనేది ఎవరికి చెప్పు రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల పోలీసుల నుంచి మనం తప్పించుకోవచ్చు. తర్వాత కళ్ళలో ఏమైనా దుమ్ము చూడు పడకుండా చూసుకోవచ్చు. మూడోది మెయిన్ ఇదే. మూడోది అంటే మీ ప్రాణాన్ని కానీ మీ కళ్ళను కానీ మనం కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. యాక్సిడెంట్ ఎవరు ఆపలేము. రోగి అయినా సరే ఎవరి నుంచి పొద్దుచ్చు, లేదా మనం పడిపోవచ్చు, స్కిడ్ అవ్వచ్చు అని ఉంటాయి. అది హెల్మెట్ ఉందంటే ఆటోమేటిక్గా ఇంటికి ఉండడం కాదు, కంపల్సరీ తల మీద ఉండాలి బాబు. అందరూ కూడా తల మీద చేసుకుంటే సరిపోద్ది. తర్వాత ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ పెట్టుకోవాలి. లైసెన్స్ పెట్టుకోవడం వల్ల పొరపాటున ఏదన్నా ప్రాణాపాయం కానీ ఇంకోటి డ్యామేజ్ కానీ అవుతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అంటే 5-6 లక్షలు 7 లక్షలు కూడా వస్తాయి. అంటే మన ఇంట్లో వాళ్ళు మనం చేసిన తప్పు వల్ల మనం ఇబ్బంది పడకూడదు కదా. మన కాలు ఇరుగుతుంది, అది చెయ్యి ఇరుగుతుంది, బెడ్ రెస్ట్ అవుతుంది. అప్పుడైనప్పుడు బోర్డంత అమౌంట్ ఖర్చు అవుతుంది. అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలి. బండికి ఇన్సూరెన్స్ మాత్రం సరిపోదు, కానీ బండి నడిపేవాడు కూడా లైసెన్స్ ఉంటేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. చాలామంది బండి కొత్త వాళ్ళు తీసుకుంటారు, అందరికీ ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు. అది మనం పూర్తిగా పొరపాటున యాక్సిడెంట్ అయ్యి వాటి బెనిఫిట్స్ మనం పొందాలంటే కంపల్సరీగా లైసెన్స్ అన్నది కంపల్సరీ అన్నమాట. తర్వాత ట్రిపుల్ రైడ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ నడిపినా తెలియకుండా మనం ఎదురోడు కాలేము, రోడ్డు అబ్జర్వ్ చేయము. అబ్జర్వ్ చేస్తుంటేనే మనకి యాక్సిడెంట్లు అవుతాయి. అదే సెల్ ఫోన్ ఎలా పెట్టి నిలబడితే యాక్సిడెంట్ అవ్వాలా? మనం ఎదురోడైనా గుర్తిస్తాం, అదే ఎదురు మనల్ని గుర్తాడు. సాధారణ మీరు అంతే కదా. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ మనం ఎదురు వస్తుంటే కనీసం తప్పించుకుంటాం. మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసి ఆడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతాయి. కంపల్సరీగా సెల్ ఫోన్ని అవాయిడ్ చేయండి. పబ్లిక్ ఈ విధంగా రూల్స్ అలవాటు చేసుకుంటే మీకు, మీ ఫ్యామిలీకి అందరూ కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు బాగా ఇది ఎక్కువ అంటారు, అవునా? ఎందుకంటే మా మాట ఎవరు ఇంట్లో ఒక 100 మెంబర్స్లో ఒక 50 మెంబర్స్ అయితే మొబైల్ సెల్ ఫోన్ డ్రైవింగే చేస్తున్నారు. అలా ఎంతమంది అని ఆపాలి మేము? అందరూ మీరు కూడా ఈ యూనిఫామ్లో ఇలా ఉన్నారు, కానీ సివిల్లో ఉంటే మళ్ళీ మామూలే, మిమ్మల్ని ఆపలేము మేము, అవునా? మీరు, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్ అందరూ అదే చేస్తున్నారు వ్యవహారంలో. కానీ చాలా అంటే వ్యవహారం వాళ్ళందరికీ ఇదే అని అనిపిస్తుంది నాకు కూడా, అవునా? తలవుతున్నారు వెనకాల ఎవరు. అయితే కొంచెం మంచిగా ఈ సోషల్ మీడియాలో అన్నీ చూస్తున్నారు మీరు, యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అన్నీ కొంచెం చాలా ఇదిగా ఉండాలి. మీరు అందరికీ, మీ పేరెంట్స్కి, మీ ఫ్యామిలీలో చెప్పేటట్టు ఉండాలి. మీకు మేము చెప్పించినట్టు ఉండకూడదు. ఓకే అండి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరి భీమవరం కాదు, పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా, దీనికి సంబంధించినటువంటి రూల్స్ ఏదైతే ట్రిపుల్ డ్రైవింగ్, అలాగే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, అలాగే సరైనటువంటి రికార్డ్ లేకుండా డ్రైవింగ్ చేయడం, మోటార్ సైకిల్ కావచ్చు, 4 వీలర్స్ అవ్వచ్చు, మరి అలాగే అతి వేగంగా ఎక్కువ స్పీడ్తో పడుకోవడం, ప్రమాదాలు బారిపడడం. ప్రధానంగా హెల్మెట్ ఎందుకంటే మనం ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ప్రధానంగా తలకి దెబ్బ తగ్గుతుంది. ఆ తలకి దెబ్బ తగిలిన తర్వాత తగిలినటువంటి దెబ్బ వల్ల బ్లడ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా మనకి శరీరంలో ఏ అవయవం కూడా అరికాల దగ్గర నుంచి నెత్తి వరకు కూడా ఏది కూడా పనికిరాదు, పని చేయవు, ఎక్కడ స్ట్రక్ అయిపోతాయి. దానివల్ల వెంటనే ప్రాణాలు పోయే పరిస్థితి. ప్రధానంగా యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్డు దెబ్బ తగ్గుతుంది. హెల్మెట్ ఉండటం వల్ల మనం దీని నుంచి మరి చాలా వరకు బయటపడవచ్చు. ప్రాణాలు అయితే పోగానే ఏ కాళ్ళు చేతిలో జరగవచ్చు, దాన్ని మనం చేయించుకోగలం. కానీ ఉన్న తరగతి వాటికి ఏం చేయించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కువ శాతం ఈ మోటార్ సైకిల్ యాక్సిడెంట్లన్నీ కూడా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్లే. మరి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసరావు మరి పట్టణంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలో, పబ్లిక్లో, అన్ని ప్లేసుల్లో కూడా మోటార్ ఫీల్డ్ అందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా వారు చెప్తారు. మీరంతా కూడా రూల్స్ పాటించి చదువుకున్న వాళ్ళు ఇంకొకరికి చెప్పే పరిస్థితిలో ఉండాలి. మనం చెప్పించుకుని అవమానపడే పరిస్థితిలో ఉండకూడదు. ఆ విషయాల మీద మరి ఈరోజు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి మరి ఎస్ఆర్ జూనియర్ కళాశాల
యాజమాన్యానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిత్యం సమాజ సేవలు ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి అని హైదరాబాద్ లో బైపాస్ సర్జరీ చేయించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ అన్నారు. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో సంఘ సేవకులు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆరోగ్యంగా ఉండాలంటూ మంగళవారం అమ్మవారికి ఆలయ అభివృద్ది కమిటీ మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చన నిర్వహించారు. ఆలయంలో మెంటేవారి తోటలో అమ్మవారి ఆలయంలో ఈరోజు మంగళవారం పురస్కరించుకుని మార్గశిర మాసం మంగళవారం పురస్కరించుకుని ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అలాగే మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి సంఘ సేవకులు భీమవరంలో మరి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఆయన మరి చెరుకువారి రంగసాయి గారు తెలుగు దేశంలో ఎవరు లేరు. అటువంటి వ్యక్తికి ఈరోజు ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని అలాగే మరి ఈ రోజున ఆయన చేసే సేవలకి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సేవలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తి త్వరగా కోలుకుని ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని అలాగే విద్యాగణపతి ఆదక్షమ్మవారు మాలం తల్లి బాలాతు అమ్మవారి ఆశీస్సులు ఆయనకు త్వరగా కలగాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆయన త్వరగా కోలుకుని యూత్ లాగా ముందుకు వచ్చి మరి వచ్చే సంక్రాంతి సంబరాలంటే రంగసాయి గారు సంఘ సేవ అంటే రంగసాయి గారు అనే వ్యక్తి ఆయనకు త్వరగా ఆరోగ్యంగా కోలుకోవాలని ఆయన కోసం మరి మీకోసం సంస్థ తరపున ఆయన ఈరోజు కుంకుమ పూజ అమ్మవారికి విశేష అర్చన చేయడం జరిగింది. మరి స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మరి ఆయన ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకోవాలని మరి భీమవరం పట్టణం ప్రజలందరూ కూడా తరపున ఆయన త్వరగా కోలుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన నారాయణ ప్రీమియర్ లీగ్ 3.0 కార్యక్రమంలో ఆకివీడు నారాయణ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. వెస్ట్ గోదావరి జోన్లో ఉన్న అన్ని బ్రాంచ్ల విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ రేస్, చెస్ వంటి పలు విభాగాల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, డీజీఎం రామిరెడ్డి, ఆర్ఐ కృష్ణకిషోర్లు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ పద్మప్రియతో పాటు వివిధ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. Places. Sit in your places. Team towards the stage along with the principal ma'am. Academic. Good evening everyone. Myself Padmapriya, principal of Narayana Akividu E-Techno School. Today it's a successful feedback regarding the sports meet which has happened in Tadepalgudem on Saturday. It gives me immense pride and happiness to share that our sports meet 3.0 has conducted with remarkable success. Today we are not just celebrating the winners, we are celebrating the spirit of participation, discipline, teamwork and determination shown by every student. This event has truly brought out the best in our children, showcasing their talent, strength, confidence and sportsmanship. Their enthusiasm and energy have made this sports meet a memorable one. I extend my heartfelt appreciation to our management for their continuous encouragement and support. A special thanks to all teaching and non-teaching staff whose dedication, planning and teamwork is very appreciable. So finally, I extend my gratitude to my AGM sir Ramireddy Garu and R.I. Krishore sir. So thank you for conducting this a wonderful program like this. Thank you sir. Thank you one and all. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ పరిస్థితులు కల్పించాలని, పురుషులు మహిళలు సమానమైన మహిళలకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ప్రముఖ న్యాయవాది ఎన్ సత్యవిజ్ఞానదేవి పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్నల్ కమిటీ ఆధ్వర్యంలో స్టే ఫర్ సేఫ్టీ అండ్
ఇన్సైట్ ఇంటూ ది లా అనే అంశంపై విద్యార్థులకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ఇంటర్నల్ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ పివిఎస్ లక్ష్మీ అప్పన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది సత్యవిజ్ఞానదేవి మాట్లాడుతూ చట్టాలు ఉన్నప్పటికీ మహిళల పట్ల జరుగుతున్న దారుణాలను ఆమె విద్యార్థుల దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని అధిగమించేందుకు చట్టాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని, అప్పుడే తమను తాము రక్షించుకోగలరని ఆమె నొక్కి చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రవర్తనను చక్కగా సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. భావ వ్యక్తీకరణలో కూడా క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఇంటర్నల్ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని అధ్యయనం చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్తే సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Whether a girl student or a boy or whatever it is, okay? How to behave, how to move towards, how to discuss with them, how to talk with them, everything. How to move towards doing various types of works, okay? In a activity or in some teamwork, okay? How to move, how to discuss, how to everything, okay? Due to that, if we are going to move all these things during this process, okay, in the good behavior, in the proper manner, then automatically we are safe. We are working safely and you are studying safely, you are moving safely, you are living in the hostels. All the students, and to ensure safe and secure work environment to all the women faculty or women employees, particularly to tell the limitations and the requirements which has to known to the gent employees, because you are going to become employees, maybe employers or entrepreneurs in future. So you have to identify what are the limitations, what are the requirements to the women employees, and what are the limitations of the gent employees. So there must be a clear cut and clear idea must be there to all the employees to make a secure and safe environment at the workplace. రావడం అనేది మీకు చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ అవుతుంది. లైఫ్లో ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ మీకు అంతగా పెద్దగా తెలియదు, దీని గురించి ఈ యాక్ట్ గురించే తెలియదు. అసలు ఈ యాక్ట్ ఎంతవరకు అవసరం, ఇప్పుడు ఎందుకు ఈ యాక్ట్ 2013లో తీసుకొచ్చారు అన్నది మనకు ఆలోచిస్తే ఒకసారి తెలుస్తుంది. ఎందుకంటే అసలు ఇంతకు ముందు అయితే మనకి అవసరమే ఉండేది కాదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, పూర్వం లేడీ అంటే ఇంటి దగ్గర వంట చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ సరిపోయేది. జెంట్స్ అనేవాడు బయటకు వెళ్ళి ఎంప్లాయీస్ గా ఉన్నవాడు సంపాదన తెచ్చి ఇంట్లో తీసుకొచ్చాడు. ఇది మనకి పూర్వం అంతా జరిగేది. అయితే మనకి సొసైటీ చేంజ్ అయింది కదా, అన్నీ మారిపోయింది, అంతా మారిపోయింది. ఆ మారిపోవడంలో ఇప్పుడు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, జెండర్ ఇన్ఈక్వాలిటీ లేదు, అంతే కదా. ఎక్కడ మనం చూపించే ఇద్దరు సమానం, ఏ పనైనా ఏదైనా చేయగలం అనే స్థితిలో ఉన్నాం కదా. ప్రతి జాబ్లోనూ జెంట్స్ తో ఈక్వల్ గా లేడీస్ ఉన్నారు. ఎక్కడ లేరు చెప్పండి? అన్నిట్లోనే ఉన్నారు. అన్ని గేమ్స్, స్పోర్ట్స్, పాలిటిక్స్, ప్రతి డిపార్ట్మెంట్ లో లేడీస్ ఉన్నారు. మీకు ఒక డిపార్ట్మెంట్ అని కాదండి, మీరేం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి మాట్లాడలేదు. ఒక రెస్టారెంట్ లో లేదా స్టోర్స్, డ్రైవింగ్, కండక్టర్స్, వాట్ నాట్, ఎక్కడైనా సరే లేడీస్. ఆఖరికి లారీ డ్రైవర్, నేను అది కూడా చూసాను. ఒక లారీ డ్రైవర్ లారీ మెకానిక్ అయింది. అసలు ఈజీగా టైర్లన్నీ విసిరేస్తుంది, ఎంత స్పీడ్ అంటే ఫిజికల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హనుమంత్ వ్రత మహోత్సవాలు ముగింపు. భీమవరం మారుతి టాకీస్ సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అఖండ అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కృష్ణ బలిజ పూసల సంఘీల ఐక్యత అభివృద్ధి లక్ష్యంగా మన జాతి జనగళం మాసపత్రికను ఆవిష్కరించిన కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా. తొలి ప్రతులకు 40,000 విరాళం. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భీమవరం ప్రకాశం చౌక్ లో వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. భీమవరంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్స్ అమ్ముతున్న షాపులపై మున్సిపల్ అధికారులు దాడులు. 5 టన్నుల ప్లాస్టిక్ కవర్లను, ప్లేట్స్ ను స్వాధీనం చేసుకున్నామన్న మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.